నిజామాబాద్ పట్టణ ప్రజలకు నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పోయిన ప్రభుత్వపు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రజల యొక్క సంపదను దోచుకున్నారో తెలియడం కోసము ఒక చిన్న ఉదాహరణ మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. మన ఎలక్షన్ కమిషన్ వారికి నిజామాబాద్ నగరానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు వారి యొక్క అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులలో లోపభూయిష్టంగా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో వారికి సంబంధించిన కొన్ని ఆస్తులను మీ ముందట ఉంచడం కోసము తన ప్రకటించిన అఫిడవిట్లో ప్రకటించిన విధంగానే మీకు తెలియడం కోసము అలా జరుగుతున్న తప్పులను మీకు చూపించడం కోసము ఏ విధంగా ప్రజల యొక్క సంపదను దోచుకొని తమ సొంత ప్రయోజనాల కోసము తన సొంత ఆస్తులను జమ చేసుకోమన్నారు అని తెలియడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా తన అఫిడవిట్ సమర్పించింది. అఫిడవిట్ ఇది ఎలక్షన్ కమిషన్ వారికి ఈ అఫిడవిట్ని సమర్పించాను. 32 పేజీల ఈ అఫిడవిట్ ఇది. ఈ 32 పేజీల అఫిడవిట్లో నేను చూసిన విధానం అందులో 12వ పేజీలో తన 1వ నెంబరు పెద్దల ఆస్తిగా తను చూపించాడు. 2వ నెంబర్ వచ్చేసి మాక్లూరు శివారులో సర్వే నెంబర్ 995 ఆస్తి. ఈ ఆస్తిని అది 20 గుంటలుగా ఉంది. దానిని తన 75,300 రూపాయలకు కొనడం చూపించాడు. మన కేసీఆర్ గారు ఏం చెప్తారు, నేను వచ్చిన నుంచి 7 ఎకరం కూడా భూమి 30 లక్షలకు 25 లక్షలకు తక్కువ లేదని చెప్పాడు. అంటే 30 లక్షల కాడికి వేసుకున్న 20 గుంటల భూమి దగ్గర 15 లక్షల రూపాయలు అయితే, కానీ తిన 75,300 మాత్రమే కొన్నాడట. ఎప్పుడు 29/4/2019 నాడు. అదే ఆస్తి తిన్న ఎన్నికల అఫిడవిట్ వచ్చేసరికి ఈ ఆస్తి ఏమైపోయిందనంటే 2023 నవంబర్, ఇది ఎప్పుడు కమిషన్ వారికి సమర్పించింది అంటే నవంబర్లో సమర్పించింది. ఆ రోజు వచ్చేసరికి దీని ఆస్తి ఆ 75,000 ఆస్తి 25 లక్షలుగా చూపించాడు. అంటే దగ్గర ఈ కరోనా వచ్చిన తర్వాత మన ఆస్తి పాస్తులు ఎవ్వరికి కూడా 2 రెట్లు 3 రెట్లు కాలేదు. కానీ దీనిది 4 సంవత్సరాల లోపల దీని ఆస్తి 30 రెట్లు అయింది. ఇది 30 రెట్లు. ఇదొకటి. ఇంకొక ఆస్తి ఇది 23/1/2021 ఇదైతే ఎన్ని ఎకరాలు ఇది? మాక్లూరు మండలము విలేజ్ కూడా 1058 ఆ సర్వే నెంబరు, 1068 సర్వే నెంబరు, 1058 A2 సర్వే నెంబరు. ఈ ఆస్తి 9 ఎకరాల 16 గుంటలు. అంటే 30 లక్షల కాడికి ఎకరం పట్టుకుంటే దీని ఆస్తి విలువ మన దొర కేసీఆర్ గారు చెప్పిన ప్రకారం పట్టుకున్నా కానీ దీని ఆస్తి విలువ 2,70,00,000 రూపాయల చిల్లర. అంటే 9 ఎకరాలకి. కానీ తినే ఎంత కొన్నాడట అంటే ఓన్లీ 4,03,000 కొన్నాడు. ఇంత పెద్ద మనిషి తనని చూసి మరి భయానికి ఇచ్చిండ్రా, భక్తికి ఇచ్చిండ్రా, మరి తిన ఏమైనా దౌర్జన్యం చేసేసుకున్నాడా తెలియదు. ఇది 2021 23 జనవరి 2021 జరిగిన ముచ్చటది. ఈ ఆస్తి 2023 నవంబర్కి వచ్చేసరికి 1,25,00,000 రూపాయలు అయింది. ఇదే ఆస్తి 4 లక్షల కొన్న ఆస్తి ఈ 4 సంబంధించిన ఆస్తులు కూడా 5 లక్షల రూపాయలే డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టారు. అంటే మొత్తం ఖర్చు తీసుకున్న 9 లక్షల ఆస్తి 1,25,00,000 రూపాయలు అయింది. అంటే వీళ్ళు భయపెట్టిర్రా,
లేకపోతే వేసుకున్నారా, దోసుకున్నారా, లేకపోతే తప్పుడుగా అఫిడవిట్ సమర్పించిండ్రా, వీళ్ళు ప్రజల దగ్గర దోసుకున్న పైసలు ఇట్లా ఇటువంటి తప్పుడు మార్గాలలో ఆస్తులను కూడబట్టిండ్రా అనే ఉద్దేశం. ఇప్పటికైనా దీనిపై ఎలక్షన్ కమిషన్గా సంబంధించిన వ్యక్తులు, సంబంధించిన ఆఫీసర్లు ఎంక్వైరీ చేయాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే వీళ్ళు పాత ప్రభుత్వపు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ విధంగానే దోసుకున్నారు. ప్రతి రూపాయిని వాళ్ళ నుంచి తక్కియాలి. లేదు మేము ఆస్తి ఎక్కున్నా కానీ రిజిస్ట్రేషన్ కోసం మేము తప్పుగా చెప్పినామంటే ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కూడా ఇది మోసం చేసినట్టే. ఇన్కమ్ ట్యాక్స్ను మోసం చేసిండు, రిజిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించుకోవడం కోసం కూడా ఈ మోసపూరితంగా ప్రదర్శించిండు. ఎందుకంటే 25 లక్షల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దగ్గర 2 లక్షల రూపాయలు అవుతాయి. అదే 75,000 రూపాయల దానికి ఖాళీ 6,000 రూపాయలతో నడిచిపోతుంది. అదే 4 లక్షల దానికి 7.5% కట్టుకున్నా 30,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది. అదే 1,25,00,000 రూపాయల ఆస్తి అయితే దగ్గర 7 నుంచి 8 లక్షల రూపాయలు తక్కువ రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళంతా కూడా తప్పుడు మార్గాలల్లా, తప్పుడు విధానాలల్లా ప్రజల దగ్గర దోసుకున్న సొమ్మును అధికారికంగా లేకపోతే ఈ లంచగొండీలన్నీ కూడా ఈ ప్రాపర్టీ రూపకంగా జమ చేసిందని చెప్పేసి కళ్ళ ముందర కనబడుతున్న విషయం. కానీ నేను ఒక 2 పేపర్లు చదువుతానే ఇంత భాగవతం ఉంది, ఇంకా 30 పేర్లలో ఎంత భాగవతం ఉందో మీరే గమనించి సరైన విధంగా వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వీరి యొక్క తప్పుడు మార్గాల ద్వారా కమాయించిన ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దీనిపై మీరు విచారణ చేసి మీ యొక్క లోపాలను బయటకు తీయాలని చెప్పేసి, అలాగే ఎలక్షన్ కమిషన్ వారు కూడా వీరు తప్పుడు మార్గంగా చూపించినటువంటి ఆస్తులపై విచారణ చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులుగా వీళ్ళు చేసిన అన్యాయాలను బయట వెళ్ళడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మన ప్రజలందరూ కూడా ఈ విషయాలను తెలియపరచాలని చెప్పేసి మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాను.